సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇలాంటి వ్యవస్థకి చెక్ పెట్టాలంటే మనం ఎస్పెషల్లీ ప్రజలకు అవేర్నెస్ కావాలి. మీరు చెప్పారు ప్రైమ్ నైన్లో మనం గత కొద్ది రోజులుగా కాదు సంవత్సరాలుగా మనం ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. మీరు కూడా చాలా విద్యార్థులను చాలా ఎడ్యుకేట్ చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి. అయితే ఇప్పుడు ఈ న్యాక్ A+ అంటే దాన్ని ఏమంటాం, బయట ఉన్నటువంటి అంశాలను చూసేసి మనం మురిసిపోతున్నాం. మేడిపండు చూడమేలుమై ఉండన సందంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు యూనివర్సిటీస్, ఈ డీమ్డ్ యూనివర్సిటీస్కి సంబంధించి. సో దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటి? తల్లిదండ్రులకు మీరు ఇచ్చేటటువంటి సలహా ఈ అంశం బయటకు వచ్చింది కాబట్టి దీనికి ఇండిపెండెంట్ రెగ్యులేటరీ బాడీని ఏర్పాటు చేసి యూజీసీ యూనివర్సిటీస్ అందరికీ కూడా బాడీ ఏర్పాటు చేసి అందులో ఉన్నటువంటి మెంబర్స్ ని హైలీ ప్రెస్టీజియస్ కాలేజెస్ లో ఏదైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ పెద్ద ఐఐటి ముంబై, ఐఐటి మద్రాసు లాంటి పెద్ద సంస్థల్ని ఒక రెస్పాన్సిబుల్ కింద, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, తమిళనాడులో ఐఐటి మద్రాసు లాంటి కాలేజెస్ ప్రెస్టీజియస్ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, నల్సార్ బెంగళూరు లాంటిది 2-3 రాష్ట్రాలకు సౌత్ ఇండియాకి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పి వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వాళ్ళ పర్సనల్ గా వెరిఫై చేసి వాళ్ళ అప్రూవల్స్ ఇవ్వాలి. అలాగే ఫ్యాకల్టీ లేనిది ఉన్నట్టుగా చూపించి, ఇన్స్పెక్షన్ వచ్చిన రోజున లేని వాళ్ళని ఉన్నట్టుగా చూపించి, మెడికల్ హాస్పిటల్స్ లో కూడా ఇదే పని జరుగుతుంది. మెడికల్ కాలేజీలో కూడా డాక్టర్లు ఉంటారు, ఇన్స్పెక్షన్ రోజున వస్తారు, కనపడతారు, పేరు చూపిస్తారు, వెళ్ళిపోతారు, జీతం చెక్కుల రూపంలో ఇస్తారు, మళ్ళీ వెనక డబ్బులు తీసేసుకుంటారు. పిహెచ్డీ ఉండదు, ఉన్నట్టు చూపిస్తారు, దొంగ పిహెచ్డీ, అదే కాలేజీలో పిహెచ్డీ చదువుతాడు, పిహెచ్డీ అయిందని చూపిస్తాడు. వీటిలన్నింటికి చెక్ పెట్టాలంటే సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ జరగాలి. చెప్పి ఇన్స్పెక్షన్ రావడం ఏంటంటే, ఇన్స్పెక్షన్ అంటేనే చెప్పకుండా రావడాన్ని ఇన్స్పెక్షన్ అంటారు. చెప్పి రావడం ఏంటో ఉన్నటువంటి జోన్స్ కింద డివైడ్ చేయాలి. ఇండియాలో ఉన్నటువంటి పెద్ద ఇన్స్టిట్యూట్స్, ఐఐఎస్సి బెంగళూరు లాంటి ఇన్స్టిట్యూట్స్ ఇన్వాల్వ్ చేయాలి, చేసి అక్రిడిటేషన్స్ దగ్గర స్ట్రిక్ట్ గా మెజర్ చేయాలి. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఒక్కసారి పర్మిషన్స్ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇమీడియట్ గా పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. 4-5 నెలల్లో తెలంగాణలో మెడికల్ కాలేజ్ పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ క్యాన్సిల్ చేశారు. చేసిన తర్వాత 2 నెలల్లో మరి పర్టికల్ డబ్బులు ఇచ్చినట్లయితే ఇస్తారు. మీకు పైకి చూస్తున్నటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో, మల్లారెడ్డి అనుకోండి, యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ కాలేజ్ తీసుకోండి, ఎవ్రీథింగ్ మ్యానిపులేట్ చేస్తున్నారండి. ఇది నేను చాలా ఓపెన్ గా చెప్తున్నానండి. నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. లేకపోతే ఎవరో చెప్పరండి స్టేట్మెంట్, ఇంత బోల్డ్ స్టేట్మెంట్ ఎవరు నేను ఇవ్వగలుగుతున్నానంటే ఇదే విషయాన్ని 2 సంవత్సరాలు చెప్తుంటే పేరెంట్స్ ఈగోకి తీసుకుని అదేంటి సతీష్ గారు ఎలా అంటారమ్మా అంటే, చాలా మంది స్టూడెంట్స్ చిన్న కాలేజీలో డీమ్డ్ యూనివర్సిటీలు చదవడం వల్ల వాళ్ళు ఈగో హర్ట్ అయ్యి మా పిల్లడు చదువుతున్నాడు సతీష్ గారు ఎలా అంటారంటే, చిన్న కాలేజీలు అంటారంటే, ఈ చెత్త కాలేజీలను పేర్లు పెడతారంటే ఇట్లా అని చెప్పేసి వాళ్ళు బాధపడి వాళ్ళు ఈగో హర్ట్ అయ్యి నన్ను కామెంట్ చేయడం, నన్ను ట్రోల్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇది ఎన్నోసార్లు చెప్తున్నాను, ఇప్పుడు ప్రూవ్ అయింది. ఇదే కాదు, మిగిలిన కాలేజీల్లో కూడా పరిస్థితి ఇదే. సత్యబాబు కాలేజీ మీద సుప్రీంకోర్టు కేసు అయింది, భారత్ యూనివర్సిటీ మీద కేసులైనాయి. అవును సతీష్ గారు, అవును. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సతీష్ గారు, ప్రైమ్ నైన్లో చాలా రోజులుగా కూడా ఈ విద్యార్థులకు సంబంధించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, విద్యార్థి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఏ కాలేజీలో చేరాలి, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఆయన చాలా పర్టికులర్గా, చాలా కూలంకషంగా వాళ్ళకి వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనేక సందర్భాల్లో కూడా వారు చెప్పారు ఏంటంటే, డీమ్డ్ యూనివర్సిటీల పేరుతోటి భారీ ఎత్తున జరుగుతున్నటువంటి ఈ అవకతవకలు కావచ్చు, అంతేకాకుండా ఈ రేటింగ్ కోసం చేస్తూ ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా ఆయన అనేక సందర్భాలు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ రూపంలో అది ప్రూవ్ అయింది కాబట్టి, సో ఖచ్చితంగా దీని మీద ఒక పారదర్శకమైనటువంటి అంశంగా ఉండాలి ఇది అని అనుకుంటే, ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలకి ఈ బాధ్యతను అప్పగించాలి. అంతేకాకుండా డీమ్డ్ యూనివర్సిటీలకి న్యాక్ గుర్తింపు ఇవ్వడానికి మళ్ళీ అదే డీమ్డ్ యూనివర్సిటీ అంటే అలాంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీలో ప్రొఫెసర్లని, అలాగే వైస్ ఛాన్సలర్ అని చెప్పేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ని తీసుకొచ్చి ఇచ్చడం వల్ల వాళ్ళకి డబ్బులు ముట్ట చెప్పడం. అంతేకాకుండా ఇందాక మనం చూసాం కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి బంగారం, ల్యాప్టాప్లు, ఫోన్లు, డబ్బులు, సో ఈ రూపాలు అంటే రకరకాల రూపాల్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చూడాలంటే ముందు తల్లిదండ్రుల్లో అవగాహన రావాలి, విద్యార్థుల్లో అవగాహన రావాలి, తాము చేర్పిస్తున్నటువంటి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలను ప్రత్యక్షంగా వాళ్ళు వెళ్ళి తెలుసుకున్న రోజు మాత్రమే వాస్తవాలు వాళ్ళకి తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అలా కాకుండా ఎవరో చెప్పారు, లేకపోతే రకరకాల రంగురంగుల బ్రోచర్లతోటో, లేకపోతే ప్రకటనలతోటో, గ్రాఫిక్స్ వీడియోలను చూసే విధంగా విద్యా సంస్థలు చేస్తే విద్యార్థుల భవిష్యత్ అనేది ఇరకాటంలో పడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా సతీష్ గారు చెప్పండి. ప్రైవేట్ ఓనర్, సింగిల్ ఓనర్ ఉన్నటువంటి ఏ కాలేజీలో కూడా జాయిన్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ గ్రీడీనెస్ ఉంటుంది. వైస్ ఛాన్సలర్స్ ని వాళ్ళు చెప్పినట్టు విని వ్యక్తుల్ని, పెట్స్ ని వాళ్ళు చెప్పినట్టు వినే ప్రొఫెసర్ని, చెప్పినట్టు వినే వైస్ ఛాన్సలర్స్ ని రిక్రూట్మెంట్ చేసుకుని గ్రీడీనెస్ తో వాళ్ళకు మనీయే ఒకటే ఎజెండాగా తీసుకుని వీళ్ళందరూ కూడా వైస్ ఛాన్సలర్ గుప్పిట్లో పెట్టుకుని ఇన్ఎఫిషియెంట్ పీపుల్ అందరినీ వైస్ ఛాన్సలర్ రిక్రూట్ చేసుకుని, ఇన్ఎఫిషియెంట్ అన్న పదాన్ని మనం భయపడి ఇన్ఎఫిషియెంట్ పీపుల్ రిక్రూట్మెంట్ వీసీ కింద ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టి వాళ్ళని వీసీస్ కింద రిక్రూట్ చేసుకుని
వీళ్ళు ఈ సింగిల్ గా ఓనర్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సంస్థని వాళ్ళు నడిపించే విధానం కరెక్ట్ కాదు. దీనికి డెఫినెట్ గా గవర్నమెంట్ ముందుకు వచ్చి అప్రూవల్స్ లేనటువంటి కోర్సెస్ కూడా చాలా రన్ చేస్తున్నారు. బైపీసీ, కంప్యూటర్ సైన్స్ లాంటి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇప్పటికైనా మేలుకుని స్టేట్ గవర్నమెంట్స్ కూడా దీనికి సరైనటువంటి రెగ్యులేటరీ మెకానిజమ్స్ పెట్టి చదువుకున్న వ్యక్తుల్ని కొంచెం మంచి ఇన్స్టిట్యూట్ లో చదువుకున్న వ్యక్తులు కానీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పినట్లయితే దీనికి కొంత మార్పు వచ్చి కొంత సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ సతీష్ గారు. సో ఇది ఇవాళ సూపర్ ఎక్స్క్లూజివ్. సో మొత్తానికైతే విద్యార్థులు, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఆయా కాలేజీల్లో, యూనివర్సిటీస్లో చేర్పించే సందర్భంలో సరైనటువంటి నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయా, విద్యా ప్రమాణాలు ఉన్నాయనేటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఆ విద్యా సంస్థలో చేర్చాలి అని చెప్పేసి సతీష్ గారు కూడా చెబుతూ ఉన్నారు. మరోపక్క డీమ్డ్ యూనివర్సిటీల పేరుతోటి కేవలం డబ్బే పరమావధిగా, సంపాదనే అజెండాగా ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. కేవలం చదువుని అమ్మడం కోసమే వీళ్ళంతా కూడా పనిచేస్తున్నారు అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి సో కేఎల్ యూనివర్సిటీ తరహాలోనే దేశవ్యాప్తంగా అనేక రకాలైన యూనివర్సిటీస్ ఇదే తరహాలో న్యాయ గుర్తింపు పొందుతూ ఉన్నాయి. కాబట్టి సో వాటన్నిటి మీద శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా ఒక రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా జవాబుదారీతనంతో కూడినటువంటి కమిటీ ఉండాలి అని చెప్పేసి కూడా వారు చెబుతూ ఉన్న పరిస్థితి. ఇది స్పెషల్ సూపర్ ఎక్స్క్లూజివ్. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9.